చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. సార్ నేను ఇక్కడ నెంబర్ గేమ్ గురించి మాట్లాడట్లేదు, బట్ మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాను. నేను అందరికంటే పైన ఉండాలి, నేను ఒకటి సాధించాలి, ఇలాంటి ఒక కసి ఆలోచన ఆయనలో ఎప్పుడు రగులుతూ ఉండేదే. ఇంకోళ్ళకన్నా మించిపోవాలని కాదు, ఇంకోళ్ళకన్నా ఆ లెవెల్ కన్నా ఉండాలి మనం అనేది ఎప్పుడు ఆకాశం ఉండేది. సినిమా నిర్మాణంలో అయితే యాక్టింగ్ చేసినా, బయట ప్రొడ్యూసర్లు చేసినా ఏదో ఉన్నంతలో ఉన్నాంలే చాలు అనే ధోరణి అయితే కాదు. లేదు, ఎట్పారు ఉండాలి. లేకపోతే పైకి ఒకళ్ళ ఏదైనా బాక్స్ ఆఫీస్ హిట్ వస్తే దానికన్నా పెద్ద హిట్ తీయాలి మనం అనే దాంట్లోనే ఉండేది ఎప్పుడు. బట్ ఆ ప్రయాణంలో చాలా దెబ్బలు తిన్నారు కదా. పద్మాలయ స్థాపించిన తొలి సినిమానే ఫ్లాప్. అంటే ఫ్లాప్ మీన్స్ పెట్టిన పోయింది, డబ్బులు పోయింది. మోసగాళ్ళు తీసే సమయానికి మీ దగ్గర రూపాయి లేదు. భయపడలేదా? భయపడలేదు. అదే కదా ధైర్యం. కృష్ణ గారి పేరుకి ధైర్యం ముందు ఉంటుంది అనేది ఎందుకు ఉంటుంది ఇప్పటికి. సాహసమే ఆయన ఊపిరి. ఎలా తీసేస్తారు అంటే చేతులు నిజంగా నాకు తెలిసినంత ప్రకారం చేతిలో రూపాయి డబ్బులు లేవు, బట్ ఎక్కడ సినిమా ప్రొడక్షన్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఎలా జరిగింది ఆ షూటింగ్? ఎలా జరిగింది మోసగాళ్ళు? ఏదో మొండి ధైర్యంతో చేసాము. ఆ రోజుల్లో మామూలుగా తెలుగు సినిమాలకు వచ్చేట్టే అడ్వాన్స్ ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లు. ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అవుట్ రైట్ లేవు. కరెక్ట్. వాళ్ళు ఇచ్చిన డబ్బు కన్నా ఎక్కువ పెట్టాలి. లక్కీగా ధైర్యంతో మొదలెట్టినాక ఎవడో కర్ణాటకకి మంచి ప్రైజ్ ఇచ్చి తీసుకున్నాడు. మళ్ళీ ఇంకో వారం రోజులు షూటింగ్ జరుగుతూ ఉంటే వాడే డబ్బింగ్ తీసుకున్నాడు. నాజమ్మని బెంగళూరు అతను, తమిళ్ డబ్బింగ్. తర్వాత ఫినిషింగ్ డేస్లో కొంచెం అవసరపడుతుంటే హిందీ డబ్బింగ్ కొన్నాడు అవడు. ఇట్లా ఒక్కొక్కటి యాడ్ అయినాయి. మొత్తం ఎన్ని భాషల్లో డబ్బింగ్ సార్? 12 భాషల్లో 12 భాషల్లో. ఈరోజు మేము పిల్లలందరం అంటే మీ ముందు కూర్చుంటే పిల్లలమే, మేమందరం ప్యాన్ ఇండియా అని చెప్పి ఇప్పుడు వచ్చే సినిమాలు అనుకుంటున్నాం. కానీ నాకు తెలిసి మొట్టమొదటి ఇండియన్ ప్యాన్ ఇండియా సినిమా అనుకోవచ్చు కదా మోసగాడు. అవును, చాలా భాషలోకి వెళ్ళింది. ఇంగ్లీషు, రష్యన్కి వెళ్ళింది, చైనా వెళ్ళింది, ఫారిన్ భాషలు ఇండియాలో ఉన్నాయి చాలా భాషల్లోకి వెళ్ళింది. హిందీ ఒకటి, బెంగాలీ ఒకటి, తమిళ్, అట్లా ఫారిన్ భాషల్లో కూడా వెళ్ళింది. మోసగాడు తరువాత ఇండస్ట్రీలో మిగతా హీరోలు కృష్ణని ఇలాగే వదిలేస్తే ఇక్కడ ఎవరిని ఉండనివ్వడు, అందరికంటే పైకి వెళ్ళి కూర్చుంటాడు, కృష్ణ రేంజ్ వేరు అని కృష్ణ గురించి తొలిసారి నేను భయవన్ను సీరియస్గా ఆలోచించడం స్టార్ట్ చేశారంటారు. నిజమేనా? అట్లా అని కాదు, కానీ మీకు మంచి సినిమాలు చేయటం మొదలెట్టారు. బయట అలజడి అయితే మొదలైంది కదా, బయట ప్రొడ్యూసర్లు అలజడి మొదలైంది. బయట ప్రొడ్యూసర్లు కూడా మొదలైనవి సినిమాలు తీయటం, కలర్ సినిమాలు తీయటం. అంతవరకు బ్లాక్ అండ్ వైట్లే తీసేవాళ్ళు. కలర్ తీయాలంటే అప్పుడు పెద్ద సినిమాలు తప్ప మామూలుగా చిన్న సినిమాలు చేసేవాళ్ళు కాదు. తర్వాత ఒక్కొక్కళ్ళు కలర్ కొంచెం పెద్ద సినిమాలు చేయటం. మా తర్వాత సీతారామరాజుతో ఇక ఆ పెద్ద బ్రాకెట్లోకి వెళ్ళిపోయారు. సార్ ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది. స్టూడెంట్గా ఉన్నారు, అన్నయ్య కోసం ఒక్కసారిగా వచ్చేసారు, సినిమాల్లోకి వచ్చేసారు. నాకు తెలిసి సినిమా కొత్త, సినిమా నిర్మాణం కొత్త, బడ్జెట్లు వేయడం కొత్త, కాల్ షీట్లు వేయడం కొత్త. ఈ మొత్తం ప్రయాణంలో తొలినాళ్ళలో బాగా ఇబ్బందులు పడ్డారు. ఎలా నేర్చుకున్నారు? ఆ టైంలోనా? ఆ టైంలో ఫస్ట్ పిక్చర్ అప్పుడు నాకు తెలియదు ఏమి, బట్ ఫస్ట్ పిక్చర్ అప్పుడే ట్రైనింగ్ అయ్యాను. బడ్జెట్ వేసుకోవడం ఎట్లాగూ, లేకపోతే సినీ కార్డులు ఏంటి, లేకపోతే ఏ సెట్ ఎక్కడ షూటింగ్ చేయాలి, ఏ రోజు ఏ షెడ్యూల్ చేయాలి, లొకేషన్ సెలెక్షన్ దగ్గర నుంచి ఫస్ట్ మ్యాన్ టు రైజ్, లాస్ట్ మ్యాన్ టు స్లీప్ అన్నట్టు ప్రొడ్యూసర్గా పనిచేశాను మోసగాడికి. ఆ తర్వాత కొట్టిన పెన్ను. ఇప్పుడు నిర్మాతలు అంటే తెలియదు, కానీ అప్పుడు చేసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా దే ఆర్ ఫైనల్ జడ్జెస్ ఏ ప్రోడక్ట్కి అయినా. అంటే జడ్జెస్ అంటే సెలెక్షన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ కానీ, సెలెక్షన్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ లొకేషన్ కానీ, షెడ్యూల్ ప్లాన్ చేయటం కానీ, సెలెక్షన్ ఆఫ్ ఆర్టిస్ట్ కానీ,
అన్నీ ప్రొడ్యూసర్ కంట్రోల్లో ఉండేది. మ్యూజిక్ అంటే దగ్గరుండి చేయకపోయినా ఇది బాగుంది, బాగలేదు, ఈ ట్యూన్ బాగుంది, సెలక్షన్ ఆఫ్ రైట్ ట్యూన్, అది ఇంపార్టెంట్. సార్ ఆ డేస్ వేరు. ప్రొడ్యూసర్ జాబ్ అనేది దానికి డెఫినేషన్ మారిపోయింది. సార్ అంటే నేను కొంచెం ముందుకెళ్ళి మాట్లాడినట్టు అవుద్దని చెప్పి ఆగుతున్నాను, కానీ యాక్చువల్గా నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు, వారు చాలా సీనియరు, అల్లూరి సీతారామరాజు సినిమాకి ఆదిశేషగిరిరావు పడ్డ కష్టం అంటే ఒక లొకేషన్ అది అడవుల్లో ఉండేది, చిన్న వస్తువు కూడా ఒక కొన్ని కిలోమీటర్లు వెళ్ళి తీసుకురావాలి, అది పాలైనా వస్తువు ఫుడ్ అయినా కూరగాయలైనా ఎన్నో ఒక 30 days 40 days నిరంతరం పనిచేశారు ఆయన అని చెప్పి చెప్తారు. ఇంకో యూనిట్ ఎవరు లేరు, ఇంకో సహాయం చేసే మనిషి లేరు, ఈవెన్ హనుమంతరావు గారు కూడా లేరు, ఆయన రెక్కల కష్టం అల్లూరి సీతారామరాజు. కరెక్టే, అది మామూలుగా కృష్ణ గారు ఎక్కువ కష్టము. అంటే యాక్టింగ్ ఒకటే కాదు, డైరెక్టర్ కూడా. అవునవును, డైరెక్షన్ లేదు, బేర్ బాడీలో యాక్ట్ చేయాలి, లొకేషన్ మార్నింగ్ 7కి అవ్వాలి, సీన్ చూసుకోవాలి, అదన్నీ ఆయన. దానికి ఏర్పాట్లకంటే చింతపల్లి అడవుల్లో ఒక క్యాంప్ వేసాం. డీజిల్ కావాలన్నా నర్సీపట్నం వెళ్ళాలి, అంటే అబౌట్ 100 kilometers. అబ్బా పాలు కూరగాయలు కావాలంటే తుని వెళ్ళాలి, అది 150 kilometers ఉంది. లేకపోతే ఇంకేదైనా పెద్దది కావాలంటే వైజాగ్ వెళ్ళాలి. ఒక మొండి ధైర్యం అనుకోవచ్చు అది. తాగే నీళ్ళు కావాలంటే 7-8 kilometers వెళ్ళాలి, సెలవులు పారితే చోటకి వెళ్ళి తెచ్చుకోవాలి. 400 మంది యూనిట్ పడుకోవడం, భోజనాలు, మార్నింగ్ లెగవాలి, ప్రతిదీ చూసుకోవాలి మీరు. లొకేషన్ సెలెక్షన్ కానీ, ఏ సీన్ ఎక్కడ తీయాలని కానీ అన్నీ చేసుకునేవాళ్ళం. అంత ఆర్టిస్టులు, షెడ్యూలు, చాలామంది ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు ఉందండి. అవును, ఎవరికి ఏ జబ్బు రాకూడదు. మళ్ళీ ఒక డాక్టర్ని తీసుకెళ్ళాము. ఎన్ని రోజులు చేశారు సార్ అల్లూరి సీతారామరాజు షూటింగ్? అన్నీ 40 days కంప్లీట్ పిక్చర్. 40 days. అక్కడికి చేసిన 30 days, మెడ్రాస్లో 10 days చేసాం. కానీ చేతిలో ఉన్న స్క్రిప్ట్ మీద నమ్మకం తెప్పించి, స్క్రిప్ట్ బాగా వచ్చింది, మహారథి డైలాగ్స్ బాగున్నాయి, కృష్ణ గారు క్యారెక్టర్లో ఇంకా ఆయన చంపేస్తాడు, ఖచ్చితంగా బాగా చేస్తారు, ఈ నమ్మకం తెప్పించి ఇంకా ఎలాంటి హోపు లేకుండా డబ్బులు పోయినా పర్లేదు ఈ ప్రాజెక్ట్ చేయాల్సిందని మొండి ధైర్యంగా దిగిన సినిమా అంట కదా? అదేం లేదు, మేము చేసుకున్న స్క్రిప్ట్లో మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. స్క్రీన్ ప్లే హనుమంతరావు రాశారు, అన్నీ రెడీ చేసినాక కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉంది. బట్ మార్కెట్ ఉందా అలాంటి సినిమాలకు అప్పటికి? లేదు, అది నేను అడుగుతుంది. అది తెలుసు మీకు? మార్కెట్ లేదు, మాకు తెలుసు అది. బట్ స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంది. స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంది, మా అన్ని కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అని. దాంతోపాటు కృష్ణ గారికి మంచి పేరు వస్తుంది, పేరు కోసం తీసిన సినిమా. ఆడుద్దని నమ్మకం మాకు 100% ఉంది. మాకు ఎక్కడ డౌట్, రైట్ ఫ్రమ్ స్టార్టింగ్, మ్యూజిక్ అయినప్పుడు కానీ, లేకపోతే షూటింగ్ చేసేటప్పుడు కానీ ఎప్పుడు ఏ నమ్మకం లేదు. మేము ఫస్ట్ కాపీ చూసిన రోజు అదే అనుకున్నాం, రిలీజ్ అయిన రోజు అదే టాక్ వచ్చింది. సార్ నేను మహారాజు గారి కొడుకు చిట్టుబాబు గారిని కలిసాను సార్. కలిసినప్పుడు వేరే సందర్భంలో ఆయన చెప్పింది అదే, స్క్రిప్ట్ మీద, డైలాగ్స్ మీద, కృష్ణ గారి మీద సినిమా ఆవుతున్న నమ్మకం టీం మొత్తానికి ఉంది. కానీ అలాంటి సినిమాకి మార్కెట్ లేదు. ఒక మొండి ధైర్యంతో చేశారు, ఒక నమ్మి చేశారు అని చెప్పి చెప్పారు అనమాట. సో అదే అడిగాను సార్. అల్లూరి సీతారామరాజు గురించి నాకు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దానికంటే ముందు కాస్త ముందుకెళ్తే